హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైలు. నా ఛానల్ కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ముక్కల షాప్ ఉంది కదా, ముక్కల షాప్ది మళ్ళీ వీడియో చేస్తున్నాను అండి. క్లియర్గా అడ్రస్ మీకు తెలియాలని చెప్పేసి క్లియర్గా తీస్తున్నానండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నా కానీ పటాన్చెరు వెళ్ళే బస్ ఎక్కి అక్కడ జ్యోతి థియేటర్ దగ్గర అని అడిగి, జ్యోతి థియేటర్ దగ్గర మీరు దిగిన తర్వాత ముక్కల షాప్ అని చెప్పండి, ఎవరైనా చెప్తారనమాట. లేదా మీరు అక్కడ జ్యోతి థియేటర్ పక్కన స్టార్టింగ్లోనే ఉంటుందండి, చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇదండి దాని డీటెయిల్స్ పూర్తిగా చెప్తున్నాను మీకు. ఇది ముక్కల షాప్లో 3 ఉన్నాయి అనమాట. 3 షట్టర్స్ ఉంటాయి. 3 షట్టర్స్ కూడా దానికి సంబంధించినవి అనమాట. మీరు దాంట్లో అన్ని రకాలు దొరుకుతాయండి. శారీస్ ఆల్రెడీ నేను శారీస్లో ఎంత దొరుకుతాయి, ఎంత కాస్ట్లో దొరుకుతాయి అనేది ఒక వీడియో చేసి పెట్టానమాట. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. దాన్ని ఇప్పుడు ఏంటి అంటే డ్రెస్ మెటీరియల్స్, మనకు గాగ్రాలు కుట్టించుకోవాలన్నా ఇంకా ఎనీ వన్ కావాలంటే అది అనమాట. దాని డీటెయిల్స్ ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ షట్టర్లో మొత్తము అండి హోల్సేల్గా మీకు లంగా ఓణీలు కుట్టించుకోవాలనుకుంటున్నా, లంగా ఓణీ సెట్స్, డ్రెస్వి కలంకారీ ప్రింట్లు, మనకు మంగళగిరి కాటన్లో ఉండేవి, డిజైనర్ బ్లౌజెస్, చున్నీసు, ఇలాంటివన్నీ కూడా ఈ షట్టర్లో ఉంటాయన్నమాట. 3 షట్టర్లు వచ్చేసి అతనివే, కాకపోతే 3 షట్టర్లుగా చిన్న చిన్న షాప్స్ కదా, అందుకని డివైడ్ చేసి ఉంటాయన్నమాట. చూడండి, ఇవి చున్నీస్ కూడా అనమాట. ఇవి వచ్చేసేసి 400 350 అలా ఉంటాయండి. అంతకు మించి ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయండి. నేను ప్రతిదీ కాస్ట్ అడగలేదు. ఆ అంకుల్ కూడా ఏంటంటే మనం గనక ఊరికే ఇదెంత అని అడిగితే అంటే ఇరిటేట్ అవుతాడనమాట. అందుకని చెప్పేసి మనం ఏం కావాలనుకుంటున్నామో దాందే ప్రైజ్ అడుగుతాం అనమాట. ప్రైస్ కూడా మీకు ఒక రేట్ ఉంటుంది, హోల్సేల్ వాళ్ళకు ఒక రేట్ ఉంటుంది. మీరు ఎక్కువ కొనుక్కుంటే ఒక కాస్ట్, ప్రైస్ అందరికీ ఒకలా ఉంటుందని చెప్పను. కానీ అంతే 100 రూపాయలు 150 అంతే అనమాట. 10 రూపాయలు అటు ఇటు ఉంటుంది, అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. అంతే, అంతకు మించి మీకు వేలల్లో 100ల్లో అట్లా డిఫరెన్షియేట్ ఉండదు. 10 రూపాయలు 20 రూపాయలు అనమాట. ఒకవేళ 150 నాకు ఇచ్చారనుకోండి, మీకు 130 రూపీస్కి ఇవ్వచ్చు మేబీ, అట్లా అనమాట. కలంకారీ అంటే ఈ మోడల్ లేదు అని చెప్పలేనండి, ప్రతిదీ ఉంటుందన్నమాట. మీరు ఒక డిజైన్ అనుకొని దాని ప్రకారం వెళ్ళండి. లేదా అక్కడ ఏమైనా క్లాతులు నచ్చితే తీసుకోండి. మీరు బెడ్షీట్లు కూడా ఉంటాయి, నైటీస్ కూడా ఉంటాయండి. మనకైతే బెడ్షీట్లు కూడా డబల్ కాట్ ఉంటాయి, సింగిల్ కాట్ కూడా ఉంటాయి అనమాట. నేను ఎప్పుడైతే బెడ్షీట్లు తీసుకోవాలో మా ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళైతే బాగున్నాయి అని చెప్పారనమాట. ఇందులో వచ్చేసి అన్నీ కట్ చేయడం కానీ, మనకు మ్యాచింగ్స్ కానీ, లేదా డిజైనర్ లంగా కుట్టించుకోవాలనుకుంటున్నా, లేదా బెనారస్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయన్నమాట. అంతా కటింగ్ చేసి అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయండి. మీరు షాప్ చిన్నగా ఉందనుకోద్దు, అన్ని కటింగ్ పీసెస్ అనమాట. 2 మీటర్స్ 3 మీటర్స్ 4 మీటర్స్ మీరు ఇంకెక్కువ కావాలన్నా కానీ కట్ చేసి ఇస్తారు. మీటర్ హయ్యెస్ట్గా వచ్చి 200 రూపీసే ఉంటుంది. అంతకు మించి నేనైతే ఎక్కువ ఏవి చూడలేదండి. మేబీ కొన్ని అయితే ఉంటాయేమో, కానీ ఎప్పుడు మోస్ట్లీ అయితే నేను 250 కొనుక్కుంటాను. నేనేం కొనుక్కున్నానో చూపిస్తాను ఇప్పుడు. ఇది ఒక క్లాత్ అండి, ఇది ఒక క్లాత్. యాక్చువల్లీ ఇది 100 రూపీసే, ఇది 100 రూపీసే అనమాట. ఇది యాక్చువల్లీ 4.5 5 మీటర్స్ ఉంటాయి అనమాట. ఆ బండిల్లో ఉండే వాటిల్లో మనకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట. 4 మీటర్స్ ఉంటాయి, కొన్ని 5 మీటర్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. మీకు ఏది నచ్చితే అది తీసుకోవడం అనమాట. నేనైతే ఈ కలరు తీసుకొని దీన్ని ఫుల్ అంటే 4.5 5 మీటర్స్ ఉంది కదా, 2 డ్రెస్సెస్ అవుతాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. మా పాపకి నాకు సెట్ అవుతుందని దాని మీద చున్నీ కోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ 3 మీటర్స్ ఉందనమాట. ఇది ఈ కాంబినేషన్లో మా దగ్గర లేవు డ్రెస్సెస్, బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. లేదు అన్నా కానీ మీరు లంగా ఓణి కుట్టించుకున్నా బాగుంటుంది. లంగా ఓణి అంబ్రెల్లా కుట్టించేసేసి బ్లౌజుకి మీరు కంప్యూటర్ వర్క్ చేయించుకొని కుట్టించుకున్నా కానీ బాగుంటుంది. ఇది ఓణీలాగా చేసుకోవచ్చు అనమాట. మనకు 200 రూపీస్లో మంచి మెటీరియల్ వచ్చేస్తుంది కదా. మీరు మహా అయితే ఇంకొక 500 200 పెట్టి కంప్యూటర్ వర్క్ చేయించుకొని దాన్ని అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెండు ఇలా కాంబినేషన్ అనమాట. ఓకే, ఇది కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి. యాక్చువల్లీ ఇది మొత్తం అనమాట. కొన్ని ముక్కలు 2 మీటర్స్ ఉంటాయి, కొన్ని 3 మీటర్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటాయి అనమాట. ఇదైతే యాక్చువల్లీ 2.5 ఉందనమాట. నేను అందుకని చెప్పి డ్రెస్ కుట్టించుకోవచ్చు కాటన్ కదా అని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇది కూడా 100 రూపీసే అండి. అక్కడ ముక్కల షాప్లో 100 రూపీస్కే మోస్ట్లీ కాటన్ అన్నీ 100 రూపీస్కి దొరుకుతాయి అనమాట. 2.5 మోస్ట్లీ 3 వరకే ఉంటాయి, 3 మీటర్స్ వరకే ఉంటాయి. మీరు వాటిలో సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం అనమాట. మనకి పన్నా చూసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇది కొంచెం పెద్ద పన్నాగా ఉంది, బాగుంది అనిపించింది నాకు, అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. దీని మీదకని చెప్పేసి యాక్చువల్లీ నేను ఏం చేశానంటే ఈ చున్నీ తీసుకున్నాను. ఇది వచ్చేసేసి 150 రూపీస్ అండి. ఇది 2 మీటర్స్ 2.5 ఉంది. ఇది పెద్ద పన్నా అనమాట, శారీ పన్నా లాగా పెద్దది.
అయితే ఇది నేను 2 మీటర్స్ తీసుకున్నా, 2.5 ఉంది కదా సరిపోతుంది చున్నీకి అని చెప్పి ఈ రెండు కాంబినేషన్లో ఇంకేదన్నా కూడా మనం సెట్ చేసుకోవచ్చు, దేనికైనా పనిచేస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఆర్గంజా అండి, ఆర్గంజా పైన ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇదైతే కాటన్ కానీ దీని ఆర్గంజా పైన మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సర్కిల్స్ వస్తుంది అనమాట. ఇది మొత్తం చూపిస్తాను నేను. ఇట్లా సర్కిల్స్ వస్తుంది మొత్తం వచ్చిందనమాట. చున్నీ అంతా కూడా నీట్గా ఉంది అని చెప్పేసి నేను అలా అని చెప్పి తీసుకున్నాను. మీరు చూడండి ఒకసారి ఈ కాంబినేషన్ ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. ఇలా నేను యాక్చువల్లీ ఇలా అనుకుంటున్నాను, ఇలా ఉంటుంది కదా డ్రెస్, దానిపైకి ఇలా చున్నీ అన్నట్టు ఇలా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఇంకా మేబీ అంటే లేదంటే ఇంకోటి ఏదైనా సెట్ చేసుకోవచ్చు, రెండు బాగుంటుంది కదా కాంబినేషన్ అని చెప్పేసి ఇలా తీసుకున్నాను నేను. ఇది ఖాదీ కాటన్ ఉంటుంది కదా దాని లాంటి క్లాత్ అండి, ఖాదీ కాటనే అనమాట. షేడెడ్గా వచ్చింది కదా. ఇది కూడా 2 మీటర్స్ ఉంది, 100 రూపీస్ అనమాట పీస్ వచ్చేసేసి. ఇది నేను తీసుకున్నాను. దీని మీద కూడా ఇలా ఏం చేశా అంటే ఇలా డ్రెస్ కుట్టి వీటికి సంబంధించిన డిజైన్ కోసము ఇంకేదన్నా నేను పిక్చర్స్ దొరికితే మాత్రం దీని పక్కన యాడ్ చేస్తాను, మోడల్ ఎలా అనుకుంటున్నాను ఏంటి అని చెప్పి. వీటన్నిటికి కూడా మన దగ్గర వైట్ ప్యాంటు బ్లాక్ ప్యాంట్ అనేవి కామన్గా ఉంటాయి. ఇంకేవైనా స్ట్రైట్ ప్యాంట్స్ ఉంటాయి కదా వాటిని సెట్ చేసేసుకొని ఈ చున్నీలు వేసుకుంటే బాగుంటుంది అనమాట. దీనికోసం అని చెప్పేసి నేను ఈ చున్నీ తీసుకున్నాను. సేమ్ అందులోనే ఇదంతా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది కూడా ఆర్గంజాలోనే వచ్చిందనమాట. ఇట్లా పెద్దగా ఉంటుందండి, చాలా పెద్దదనమాట. చున్నీ కూడా మనకు 2.5 ఉంటాయి అనమాట ఒక్కొక్కటి. ఇది లెంత్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు అడ్జస్ట్ అయిపోద్ది, అంటే వెడల్పు ఎక్కువ ఉంటుంది వీటికి, దాంతో మనం అడ్జస్ట్ చేసేయచ్చు అనమాట. ఈ రెండు కాంబినేషన్ అని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. ఇలా కుట్టించుకుందామని చెప్పేసి నేను కుట్టించుకున్న తర్వాత ఎలా ఉన్నాయి అనేది షార్ట్ అయినా చేస్తా, లేదా ఫుల్ వీడియో అయినా చేసి పెడతానండి మీకు. సేమ్ ఇది కూడా అండి కాటనే అనమాట, ప్యూర్ కాటన్వే. కొంచెం ఈసారి ఎక్కువగా కాటన్వి తీసుకున్నాను అనమాట నేను డ్రెస్సెస్. ఇది కాటన్ డ్రెస్ అనమాట. దీనిపైకి కూడా చున్నీ నేను ఇట్లాంటిది తీసుకున్నాను, కొంచెం ఇట్లా డిజైన్ వచ్చేది తీసుకున్నాను. ఇట్లా వైట్ ఆఫ్ వైట్ కానీ బ్లాక్ కానీ వేసుకోలాగా, లేదా మీరు 2 ముక్కలు తీసుకొని మనకు ప్యాంటు టాపు 2 ఒకటే కుట్టించేసుకొని ఇలా చున్నీ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. లేదు అని అంటే మాత్రం ఒకటే పీస్ తీసుకొని మీ దగ్గర స్ట్రైట్ ప్యాంట్స్ ఏవైనా ఉంటాయి కదా వాటినైనా సెట్ చేసుకోవచ్చు, అంటే 2 ముక్కలైనా తీసుకోవచ్చు. చాలా ఉంటాయి అనమాట, ఒకటే డిజైన్లో చాలా పీసెస్ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకొని మనం ఆ టైంకి ఒక ప్లాన్ వేసుకొని ఆ ముక్కలు తీసుకున్నారనుకోండి చాలా బాగుంటాయి. ఈ షాప్కి మీరు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి, అక్కడ నెంబర్ ఇస్తాను నేను, వాటి డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. నేను చాలాసార్లు చెప్పానండి జ్యోతి థియేటర్ పక్కన అని చెప్పేసి. మీరు పటాన్చెరు వెళ్ళే రూట్లో బస్సు ఎక్కితే ఎక్కడి నుంచైనా పటాన్చెరు వెళ్ళే బస్సు ఎక్కి అక్కడ జ్యోతి థియేటర్ దగ్గర అని చెప్పేసి టికెట్ తీసుకున్నారనుకోండి, మీకు జ్యోతి థియేటర్ దగ్గరే దింపుతారు. దింపిన తర్వాత రోడ్డు క్రాస్ చేసి మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, ఎదురుగానే జ్యోతి థియేటర్ పక్కనే సందు ఉంటుంది, ఆ సందులోనే. లేదా మీరు అక్కడ సరౌండింగ్లో ఎవరిని అడిగినా జ్యోతి థియేటర్ దగ్గర దిగి ముక్కల షాప్ ఎక్కడా అని అడిగితే ఎవరైనా చెప్తారనమాట. నేను వాటి ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను మీకు కాంటాక్ట్లు, వాళ్ళు రీటైల్గా ఇస్తారు. మీకు హోల్సేల్గా మీరు బిజినెస్ ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు ఇస్తారనమాట. మీకు కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. హోల్సేల్గా అంటే ఒక పీస్ కూడా ఇస్తారు. ఒక పీస్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది, లేదా బండిల్గా తీసుకుంటే మాత్రం ఒక కాస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఇది 100 రూపీస్ అవుతుంది కదా, వాళ్ళకి 80 రూపీస్కు 60 రూపీస్కి మేబీ ఎంతకి ఇస్తారనేది నాకు ఐడియా లేదు, కానీ తక్కువకైతే ఇస్తారంట. శారీస్ కూడా అంతే అండి, మనకు 1 పీస్ అయితే ఒకలా ఉంటుంది, చాలా తీసుకుంటే ఒకలా ఉంటుంది. మీరందరూ కూడా దసరా కోసం అని చెప్పేసి కొత్త శారీస్, కొత్త డ్రెస్ మెటీరియల్స్, కొత్తవి పీసెస్ అన్నీ వస్తున్నాయంట. 1వ తారీఖు వస్తున్నాయంట, 1st తారీఖు. మీకు అందరికీ ఎవరైనా అవకాశం ఉండి మీరు వెళ్ళగలుగుతామనుకుంటే 1st తారీఖు వెళ్ళండి, చాలా బాగుంటాయండి. 1st తారీఖు నుంచి మంచివి శారీస్ వస్తాయి దసరా కోసం అని చెప్పేసి. ఇలాంటి పీసెస్ కూడా కొంతమంది డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళకు, లంగాలు కుట్టించుకోవాలనుకుంటే బతుకమ్మ కోసము, వీటన్నిటి కోసం అక్కడ దొరుకుతాయండి. మీరు అందుకని ఒక్కసారి వెళ్ళి చూడండి. నేను ఈ క్లాత్ తీసుకున్నాను, ఇది వచ్చేసేసి 2 ముక్కలు తీసుకున్నానండి, ఒకటి 2.5 2 పీసెస్ తీసుకున్నా. దీన్ని నేను యాక్చువల్ ఏంటంటే కార్డ్ సెట్ లాగా కుట్టించుకుందామనే ఉద్దేశంతో తీసుకున్నాను. మీరు ఒకవేళ డ్రెస్ కుట్టించుకోవాలంటే ఒక పీస్ తీసుకున్నా, లేదా స్ట్రైట్ 2 తీసుకున్నా పర్వాలేదన్నమాట. స్ట్రైట్ ప్యాంట్ లాగా కుట్టించేసి టాప్ కుట్టించుకునైనా ఆరెంజ్ కలర్ లేదా బ్లూ కలర్ చున్నీ వేసుకునైనా చేసుకోవచ్చు. అంటే మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఇది. యాక్చువల్లీ మీరు ఒక ప్లాన్తో ఒకసారి చూసుకుంటే అక్కడ చాలా దొరుకుతాయండి. మనకు బెనారస్లో దొరుకుతాయి, ఆర్గంజాలో దొరుకుతాయి, అన్ని రకాల్లో అండి, కలంకారీలో దొరుకుతాయి. అంటే బోలెడు మోడల్స్ ఉన్నాయి. నేను అది కూడా వీడియో తీశాను, లాస్ట్లో ఒకవేళ వీలైతే యాడ్ చేస్తాను, మీరు ఒక్కసారి చూడండి దాన్ని కూడా.
ఏంటంటే ఇవి ఫస్ట్ నేను చూపించాలి అని చెప్పేసి తీశాను. అక్కడ ఇంకా ఏం దొరుకుతాయి, శారీసే కాకుండా ఇంకా ఇట్లాంటి పీసెస్ చాలా అంటే చాలా ఉన్నాయి, అవి కూడా తీసా. కానీ షాప్ ఎప్పుడు రష్ ఉంటుందండి. అదైతే అంటే తీయడానికి అస్సలు అవ్వదనమాట. అంకులు ఉండేవైపు ఇలాంటి డ్రెస్సులు ఇలాంటివి ఉండే దాంట్లో ఎప్పుడు రష్ ఉంటుంది. కొంచెము శారీస్ దాంట్లో కొంచెం రష్ తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా ఈ డ్రెస్ మెటీరియల్స్ కటింగ్ చేయడము అంతా అక్కడ జరుగుతుంది కాబట్టి చాలా రష్ ఉంటుంది, తీయడానికి అవ్వదనమాట. అందుకని చెప్పి తీయను. మీరు కావాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్తే మాత్రం ఏం నష్టం అయితే ఉండదండి. మీకు నచ్చినవి ఖచ్చితంగా దొరుకుతాయి, మీరు కూడా అంటే హ్యాపీగానే తీసుకోగలుగుతారు. అందుకని చెప్పేసి మీరు అందరూ అవకాశం ఉంటే వెళ్ళండి. యూస్ఫుల్దే అనమాట ఇదైతే. నేను అందుకనే చెప్తున్నాను ఇంత పర్టికులర్గా. ఇది నెక్స్ట్ వన్ అండి. ఇది యాక్చువల్లీ 3 మీటర్స్ ఉందనమాట. 1.5 మా ఫ్రెండ్ నేను తీసుకున్నాము. ఇది వచ్చేసేసి 150 రూపీస్ అనమాట. ఇది చూడండి, ఇది మొత్తం ఇట్లా వర్క్ వచ్చిందనమాట. దీన్ని నేనేం చేశాము అంటే బ్లౌజ్ కోసం అని చెప్పి చెరొక సగం సగం తీసుకున్నాము. ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు కదా మనం, ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ వరకు వర్క్ ఉంది కదా, ఈ ఫుల్ అంతా హ్యాండ్ పెట్టించేసి పైన అంతా బాడీ అంతా ఇది పెట్టిద్దామనేసి, గోల్డ్ కలర్ బ్లౌజ్ అంటే చాలా శారీస్కి సెట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఇలా తీసుకున్నాం అనమాట. ఇలా ఉంది ఓవరాల్గా. నేను ముక్కల షాప్లో ఇవన్నీ కొనుక్కున్నానండి. మీరు ఒకసారి నేను మళ్ళీ దీంట్లో ఇంకా ఏం దొరుకుతాయని కొంచెమే క్లిప్ యాక్చువల్లీ ఉన్నాయన్నమాట, అవి యాడ్ చేస్తాను. మీరు ఒకవేళ అవసరము అనుకుంటే మాత్రం వెళ్ళండి. పూర్తిగా ఇప్పుడైతే వీడియోలో నేను చూపిస్తున్నాను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది, రూట్ కూడా చూపిస్తున్నాను, రూట్ కూడా చెప్పానండి. చాలామంది మెసేజెస్ పెట్టారు, నాకు అసలు మెసేజెస్ రిప్లై ఇవ్వడానికి అవ్వలేదన్నమాట. అందుకని చెప్పి వీడియో తీసే పెట్టాలి అనేసి వీడియో తీశాను అనమాట. వెళ్ళే రూట్ మొత్తం నీకు వీడియో తీస్తున్నా. మీరు ఒకవేళ ఓన్గా వెళ్ళినా సరే మీకు అర్థమవుతుంది ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ స్టాప్ అనేసి క్లియర్గా ఉంటుంది. మీరు ఒకసారి వీడియో చూడండి, ఫుల్గా చూడండి వీడియో. ఎందుకంటే మీకు ఇందులో బోర్ కొట్టేదంటూ ఏమీ ఉండదండి, మంచివి ఇన్ఫర్మేషనే కాబట్టి మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే పూర్తిగా చూస్తుంటే, మీరు స్కిప్ చేస్తూ చూస్తే మీకు అర్థమవుదు. అందుకని చెప్పేసి మీరు అడ్రస్ కానీ చిన్న చిన్న విషయం చెప్పినప్పుడు మీరు మిస్ అవుతూ ఉంటారనమాట. నేను ఈ శారీ తీసుకున్నానండి. ఈ శారీ వచ్చేసి 490 రూపీస్ అనమాట. ఇది కింద బార్డర్ గ్రీన్ కలర్లో వచ్చి మొత్తం రెడ్ వచ్చింది. తర్వాత అంతా ఆల్ ఓవర్ వర్క్ అండి, మొత్తం శారీ అంతా వచ్చింది. మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఇట్లా బర్డ్స్ వచ్చి ఇలా ఉందనమాట. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ ఉందండి. మనం కట్టు చెరుకుల దగ్గర ఒక్క దగ్గరే రాలేదు, మిగతా అంతా వచ్చిందనమాట. 490 నాకు అంటే రెడ్ కలర్ లేదు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. మీకు పైటంచు కూడా చూపిస్తున్నాను చూడండి. పైట కూడా ఏంటంటే మనకి ఎంత అంటే ఒక 40 అంటే బ్లౌజ్ పీస్ అంత వరకు అంటే 45 సెంటీమీటర్స్, ఆ మీటర్కి 90 సెంటీమీటర్స్ వరకు అట్లా వచ్చిందనమాట. మిగతా అంతా శారీ ఆల్ ఓవర్ వచ్చింది. వేసుకుంటే ఇది ఇలా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. క్లాత్ కూడా బాగుందన్నమాట. మరి 450 రూపీస్కి అంత బెస్టే అనిపించింది అనమాట. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది, కాంట్రాస్ట్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. క్లాత్ వైజ్గా కూడా చాలా బాగా అనిపించింది అనమాట. అంత మరీ ఇట్లా చీప్గా ఏం లేదు, కానీ కుట్టించుకోకుండా మనం వేరేది ఏదన్నా గ్రీన్ కలర్ ఉంటే కుట్టించుకోవచ్చు. వర్క్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు వేరేది ఆప్షన్ చూసుకుంటే బెటర్. శారీ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా షిమ్మర్ టైప్లో సంథింగ్ డిఫరెంట్గా ఉంది. నేను ఇది ఒక శారీ తీసుకున్నాను అనమాట. ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాను. ఇది ప్లెయిన్ అండి, ఆనంద్ బ్లూ అంటాం కదా అలాంటి బ్లూ అనమాట. అలా శారీ అంతా ప్లెయిన్, కింద బార్డర్ అలా వస్తుంది. ఇదేమో పైటంచి వచ్చిందనమాట. శారీ అంతా చాలా బాగుందండి. కింద బార్డర్ ఏం పెద్దది, పైన ఏమో చిన్న బార్డర్ వచ్చింది. అంటే స్కూల్కి వేసుకెళ్ళడానికి చిన్న చిన్న నోటికి బాగుంటుందిలే అని చెప్పింది. నాకు కలర్ అయితే ఇలా మీకు ఫోటోలో కంటే కూడా రియల్గా చాలా బాగుందన్నమాట. దీని ప్రైస్ చెప్తే మీరు షాక్ అవుతారు. 230 రూపీస్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి. దీనికి బ్లౌజ్ అయితే భలే వచ్చిందండి, చాలా అంటే చాలా హైలైట్ బ్లౌజే నాకు బాగా నచ్చిందనమాట. మొత్తం మనం ఎంబ్రాయిడరీ చేయించుకోకుండా వాళ్ళే మొత్తం ప్రింట్ ఇచ్చేసారు. బ్లౌజ్ ప్రింట్ మొత్తము ఫ్రంట్ వైపుదని బ్యాక్ వైపుదని వేసేసి వాళ్ళే మొత్తం మార్కింగ్ చేసి ఇచ్చారు. ఇదంతా వచ్చి ఫ్రంట్ సైడు, దీని సైడ్ బ్యాక్ సైడ్ అనమాట. ఇలా ఇచ్చాడనమాట. ఎంత బాగుందంటే అంత బాగుందండి. హ్యాండ్స్ కూడా చూడండి ఇలా ఫుల్గా వచ్చినాయి అనమాట. క్లాత్ కూడా చాలా బాగుందండి. మరి వాష్ చేసిన తర్వాత ఏంటనేది చెప్పలేను, కానీ ఇప్పుడు చూడటానికైతే చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా అనిపించింది అనమాట. 230 రూపీస్కి ఏమొస్తుంది సరేలే అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. మీ అందరూ కూడా వెళ్ళి షాపింగ్ చేయండి.